తులారాశి వారికి నూతన పరిచయాలు మరింతగా పెరుగుతాయి. కార్యానుకూలత కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాల పట్ల, కొన్ని రకాలైనటువంటి పరికరాల పట్ల ఎక్కువగా ఆకర్షణ కలిగి ఉంటారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు, పరిశోధన, చర్చలు, ఇతర అంశాల రీత్యా మీరు తీసుకునే నిర్ణయాలు మూడొంతులు సత్ఫలితాలను అందజేస్తాయి. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు, ఫ్యాషన్ డిజైనింగ్ వారికి, ఆర్కిటెక్ట్ డిజైనింగ్, సివిల్ కాంట్రాక్ట్ వర్క్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజా సత్సంబంధాలను కలిగి ఉంటారు. జనాకర్షణ కోసం చేసే ప్రమోషన్స్, ఇతర మాధ్యమాల ద్వారా మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను అందజేస్తాయి. మంచి ఆదాయాన్ని, పేరుని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొన్ని తెగితే గాని కొన్ని ముడిపడవు. ఇది గ్రహించి మెలగండి. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. ఒక వివాహం జరిగింది, అదంతగా బాలేదు, అవతల మనిషి కాస్తంత వ్యసనాల పాలైపోయారు, ఏమీ ముందుకు వెళ్ళటం లేదు, ప్రస్తుతం పుట్టింట్లో ఉన్నాము, కొన్ని తెగదెంపులు చేసుకుంటేనే భవిష్యత్ అనేది ఏదైనా ముడిపడుతుంది, ఏదైనా మార్పు కనిపిస్తుంది. ఎంతసేపు మనం కూర్చున్న చోటే కూర్చుంటాము, ఏదో మిరాకిల్ జరగాలి, అద్భుతం జరగాలి, మంచి జరిగిపోవాలంటే మాత్రము ఏమీ జరగదు. ఇది గ్రహించి మెలగండి. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే పుట్టుకతో వచ్చినవి అప్పటి వరకు పోవన్నట్టుగా, కొన్ని వ్యసనాలు మధ్యలో పోవడం అనేది అది చాలా అసాధ్యము. ఏదో నూటికో కోటికో ఒక 10-20 మందికి జరిగేటువంటి మిరాకిల్ అది వాళ్ళు కూడా చాలా గట్టి ప్రయత్నం చెయ్యాలి. ఎప్పుడు వాళ్ళ పక్కన కూడా పొంచే ఉంటుంది. వాళ్ళది పొంచున్నా కూడా పక్కకి జరుగుతూ వచ్చి వాళ్ళని వాళ్ళు జాగ్రత్త చేసుకుంటూ మిమ్మల్ని కూడా హామీ పరిచే విధంగా ఉండాలి. మీకు కూడా భరోసా ఉంచేటట్టుగా ఉండాలి. ఈ విధమైనటువంటివి అందరికీ జరగకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ జన్మజాతకాన్ని పరిశీలించుకొని వెంటనే మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. సంతాన సంబంధమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కోర్టు వ్యవహారిత సంబంధిత అంశాలలో పురోగతి ఏర్పడుతుంది. ప్రస్తుతానికి మీకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమీ లేనప్పటికీ పోస్ట్ పోన్ అయినటువంటి అంశాలలో కూడా మీ వైపే అన్ని విధాలుగా సానుకూల మార్పులు ఉండటం సంతోషకరమైనటువంటి అంశంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణము కలిపి స్నానమాచరించండి. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను పొందగలుగుతారు.